హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్నికా వ్లాగ్. ఈ ఆశ్వయుజ పౌర్ణమి రోజు ఎంతమందికి తెలుసు? దీనినే ఉత్తరాంధ్రలో గౌరీ పౌర్ణమిగా కూడా పిలుస్తారు. విజయదశమి రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి జాదవుల మట్టిని తీసుకువస్తారు. పౌర్ణమి రోజు ఉదయాన్నే సముద్ర స్నానం ఆచరించి నందన్నను ఎత్తుకునేవారు నందన్న మట్టిని తీసుకురావడానికి వెళతారు. తీసుకువచ్చిన మట్టిని ఎవరైతే నందన్నను తయారు చేస్తారో వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తారు. అదే రోజు రాత్రి ఉపవాసం ఉన్న అమ్మాయిలందరూ నోములు వేస్తారు. పొద్దున్నంతా ఉపవాసం ఉండి రాత్రికి పూజ అయ్యాక గౌరీదేవికి పెట్టిన ప్రసాదం వడపప్పు, చలివిడి, పానకాన్ని మాత్రమే సేవిస్తారు. పౌర్ణమి రోజు గౌరీదేవికి పూజలు చేసి వాయనాలు ఇచ్చి మేళతాళాలతో నందన్నను తీసుకురావడానికి ఊర్లో నోములు వేసే అమ్మాయిలందరూ వెళతారు. ఊర్లో ఉండే ఓ వ్యక్తి శివపార్వతుల ఆశీనులై ఉన్న నందన్నను మట్టితో తయారు చేస్తారు. ఆ ఇంటి నుండి ధూపదీపాలతో నందన్నకు పూజలు చేసి తీసుకువస్తారు. పెళ్లి కాని వారు పెళ్లి జరగాలని, పిల్లలు లేని వారు పిల్లలు కలగాలని ఈ నందన్నను మోస్తారు. నందన్నను మోసే అమ్మాయితో పాటు నోములు వేసే అమ్మాయిలు, అలాగే ఊరి వాళ్ళందరూ నందన్నను మేళతాళాలతో తీసుకువెళ్తారు. నందన్నను ఊరమ్మవారి ఇంటిలో పెట్టి తిరిగి అక్కడి నుంచి తీసుకువచ్చి నందన్న మేడలో పెడతారు. అదే రోజు నందన్నను ఊరి అమ్మవారి ఇంట్లో పెట్టి తీసుకువచ్చి నందన్న మేడలో ఉంచి 7 లేక 9 రోజుల పాటు పూజలు చేస్తారు. ఎవరైతే నందన్నను ఎత్తుకుంటారో వాళ్లతో పాటు ఊరి వాళ్ళు కూడా అక్కడ ఉండి పాటలు పాడుతూ పూజలు చేస్తారు. ఈ 9 రోజులు ఆటపాటలతో ఊరంతా సంబరాల వాతావరణం నెలకొంటుంది. నందన్నను 7 ఇళ్లలో పెట్టి తర్వాత ధూపదీపాలతో ఊరంతా ఊరేగిస్తారు.
జాదావులు మొలకలు వస్తాయి. బాగా వస్తే వాళ్ళు పూజ చాలా నియమనిష్టలతో చేసినట్లు భావిస్తారు. ఇక నిమజ్జనం రోజు ఊర్లో ప్రతి ఇంట్లో దేవుళ్ళను పెట్టి మంగళహారతులు పడతారు. అదే రోజు కొండప్ప తాత ఊరేగింపు కూడా ఉంటుంది. ఆ రోజు నందన్న కొండప్ప తాత ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడకుండా ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు చివరలో నందన్నకు కొండప్ప తాత తల తగిలించి ఊరేగింపు నుంచి విరమించుకుంటాడు. ఇలా నిమజ్జనం రోజు వరకు ఆ ఊర్లో పండగ వాతావరణం నెలకొంటుంది. మా వీడియోని చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, అందరికీ బాయ్.